ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? ఇది అందరి ముందున్నటువంటి చర్చ. కాకపోతే రిజల్ట్కి ముందుగా వచ్చేటటువంటిది కాబట్టి ఈ ఉత్కంఠకి కాస్త రిలీఫ్. కానీ రకరకాల సంస్థలు పుట్టుకొచ్చినాయి. మామూలుగా జాతీయ ఛానళ్ళ సర్వేలు ఒక రకంగా ఉంటాయి, లోకల్ సర్వేలు ఉంటుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని 8 నుంచి 10 సంస్థలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని 8 నుండి 10 సంస్థలు తేల్చి చెప్పినాయి. కాస్త విశ్వసనీయ సర్వేగా పేరుపడ్డటువంటి ఆరామ స్థానం వచ్చేటప్పటికి అనేక మంత్రులు ఓటమి పాలవుతున్నారు. కానీ ఫైనల్గా వచ్చే 49.1% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యవసర అధికారంలోకి రాబోతోంది అన్నటువంటిది అంచనా వేశారు. ఓవరాల్గా జాతీయ స్థాయిలో చూస్తే ఐఎన్డీఏ కూటమికి అధికారం వస్తుందని ఒక్క సర్వే కూడా ఇప్పటిదాకా అయితే చెప్పలేదు. అందరూ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే గతంలో 2004లో అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి, 2009, 2014లో సక్సెస్ అయినాయి, 2019లోనూ సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎగ్జాక్ట్గా మాత్రం అంచనా వేయలేకపోయారు. ఇవాళ ఎగ్జిట్ పోల్ ఫలితాల ఇంపాక్ట్ పార్టీలు ఎలా ఆలోచిస్తాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, దుగ్గరాజ్ శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు ఈ సర్వేల్ని? మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే అనలిస్ట్ శ్రీనివాసరావు గారికి, బీజేపీ నేత సుహాసిని ఆనంద్ గారికి, వైసీపీ నేత శర్మ గారికి నా నమస్కారాలు. మబ్బులో నీళ్ళు చూసి మొదలో నీళ్ళు కింద పోసుకున్నాను అనుకోవడం. ఎగ్జిట్ పోల్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్ పోల్సే మాకు కావాలి, ఎగ్జిట్ పోల్స్ మాకు అవసరం లేదు. ఈ విషయం పైన అనేక సార్లు తెలంగాణ ఎలక్షన్లో మొన్న ఫెయిల్ అయినాయి, అంతకుముందు జాతీయంగా కొన్ని ఫెయిల్ అయినాయి. సార్ మీరు కూడా చాలా విశ్లేషణ చేస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా తీసుకున్నారు, ఫోన్ ఇన్నా, పేపర్ వర్కా, ఎస్ఎంఎస్ఆ, ఓలా, లేదంటే సెల్ ఫోన్ మెసేజ్లా, ఏ రకంగానే తెలియదు. ఎన్ని శాంపుల్స్ తీసుకున్నా తెలియదు. ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కో రకంగా పెడుతున్నారు. సో మాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, దేశంలో ఎన్డీఏ కూటమి 2 డబుల్ ఇంజిన్ సర్కార్లు వస్తున్నాయని చెప్పి మాకున్న సర్వే ప్రకారం చెప్తున్నారు. సరే, ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వే చేసే సంస్థలన్నీ కూడా శాస్త్రీయంగా చేశారా, లేదంటే ఎక్కడో కూర్చొని ఏదో ఎవరికి అనుగుణంగా ప్యాకేజ్ స్టార్ లాగా తీసుకొని ఏమైనా ప్యాకేజ్ తీసుకొని సర్వే చేశారని పైన నాకైతే అవగాహన లేదు. ఎందుకంటే ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే ఒకరు ఒకటి అనుకూలంగా, ఇంకోటి అనుకూలంగా. సో ఈ సర్వే, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇన్ బిఫోర్ వచ్చిన సర్వే, ఈ పోల్స్ అన్ని కూడా నమ్మడానికి 50-50 చాయిస్. సో మాకు ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరుగుతున్న ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కూటమితో 140 సీట్లు ప్లస్ తో వెళ్తున్నాం. 58% పై ఓట్లు పోల్ అవుతున్నాయి. పోల్ అయ్యే మాకు అనుకుంటున్నాం. మేము మాకున్న కార్యకర్తలు అనుకుంటున్నాం. ఇది మీ సర్వేలో ఎగ్జిట్ పోల్ తీసుకొని చెప్పట్లేదు. అలాగే ఏదైతే మేము ఏదో నమ్ముకున్నామో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పైన చాలా పకడ్బందీగా చేయగలిగాం. ఏ వర్గాలైతే నష్టపోయాయి ఈ రాష్ట్రంలో, పూర్తి స్థాయిలో కుల, మత, ప్రాంతీయ పరంగా నష్టపోయే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని బదిలీ తీసుకొని ఇప్పుడు చాలా వరకు మేము కొంతవరకు ఏరియాలో సర్వే చేసుకున్నప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఎస్టీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఏ శాతంలో మాకు ఓటింగ్ చేశారు పైన కొంత అంత సైంటిఫిక్ కొంత అవగాహన వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడున్న సర్వేలు కానీ, చెబుతున్న సర్వేలు కానీ, లేదంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పడం లేదు. కాబట్టి 4వ తారీఖున 100% ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమైందో అది మాత్రమే వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేరలేకుండా కన్సల్ట్ చేయడంలో మా 3 పార్టీలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఆ సక్సెస్ అయ్యామనే విషయం పైన మేము చెప్పగలం. దానికి ఈరోజు 140 డేస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏదైతే వైసీపీ నాయకులు కోరుకుంటున్నారో వాళ్ళ సామాజిక వర్గాలు కూడా తిరగబడ్డాయి. ముస్లింస్, ఎస్టీలు, క్రిస్టియన్స్ వాళ్ళ ఓటు బ్యాంక్ గా చెప్పుకుంటారు. రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా 50-50% పైచిలకు ఓటు టర్నర్ అయిన పరిస్థితి చూసాం. మేము చాలా మంది మాట్లాడిన సందర్భంగా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పోల్స్ మేము చేస్తున్న మా సొంత పార్టీ కార్యకర్తలు సమాచారం చూసినప్పుడు ఖచ్చితంగా 3 పార్టీలు ఇచ్చిన కార్యకర్తల సమాచారం మేము నిబద్ధంగా తీసుకుంటాం. మిగిలిన చాణక్య అని, మీరు అన్నట్టు ఆర్మస్థాన్ అని, ఇంకేదో పోల్స్ అని, అలాగే బై పోల్స్ అని, తర్వాత ఇంకో ఏవో కొన్ని సర్వేలు వచ్చేసాయి. చాణక్య అని, పీపుల్స్ పోల్ అని, కేకే సర్వే అని,
అలాగే చాలా సర్వేలు చూసాను, ఇప్పుడు వస్తున్నాం 6.5 నుంచి ఇస్తూనే ఉన్నారు. సో ఇవేవి కూడా ఏంటంటే 132, 120, 140, 100, 101, 192 ఇట్లేదో. మీరు నాకు ఒక సరదాగా జోక్ కూడా గుర్తొచ్చింది. ఈ నారాయణ కేసు కాలేజీలో ర్యాంకులు ప్రకటించినట్టు 1, 2, 2, 3, 3 అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా మనం నేను అనుకుంటున్నాం. శాస్త్రీయ పద్ధతి లేదు. అంటే 100కి 100 ఎన్డీఏ కూటమి అయితే ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వస్తున్న విషయాన్ని పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. ఆ విధంగా మా పార్టీ కార్యకర్తలు మాకున్న సమన్వయ కమిటీలు కృషి చేశాయి కాబట్టి మా శక్తిని మేము నమ్ముకుంటాం, మా కష్టాన్ని మేము నమ్ముకుంటాం. కానీ ఇటువంటి సర్వేల వల్ల, ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత మీకు ఆనందాన్ని లేదా కొంతమందికి ఉపశమనం, తాత్కాలిక అల్ప సంతోషం అంటారు. ఈ అల్ప సంతోషం పొందే వాళ్ళని మేము అంత సీరియస్ గా తీసుకోదలుచుకోలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న, జనసేన పార్టీ చేస్తున్న సర్వేల్లో, అదే బీజేపీ వాళ్ళు ఇస్తున్న సర్వేల ప్రకారం కార్యకర్తల యొక్క మాటలు మాకు క్రెడిబిలిటీగా తీసుకున్నాం కాబట్టి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ సర్వేలు చూసి వైసీపీలకు బీపీలు పెరిగాయి, మాకు హ్యాపీలుగా ఉన్నాయి. మేమంతా మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ కుటుంబంలో ఉన్నందుకు కూడా హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బీపీ పెరిగి, కాంగ్రెస్ వాళ్ళకి బీపీ పెరిగాయి కాబట్టి చూస్తున్నాం. వాళ్ళు నిత్యం టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఏవైతే చేయకూడదని కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అక్కడ అమరావతిలో ఖాళీ చేయటం కానీ, సామగ్రి తరలించడం కానీ, మళ్ళీ ఎన్నికలు రావడం కానీ, కొన్ని ఫైల్స్ మాయ చేయడం కానీ, వాళ్ళ తర్జనా భజన కార్యక్రమంలో పడున్నారు. కాబట్టి పూర్తిగా ఓటమి పాలవుతున్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే మనం చెప్పొచ్చిందంటే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి 45 కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. సో ఇవన్నీ కూడా తప్పు విధానాలు కాబట్టి నేను సమర్థించట్లేదు బెట్టింగ్. అయితే మీరు చెప్పినట్టే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈ బెట్టింగ్ రాయలకి, ఈ పందేరాళ్ళకు పనికొస్తాయి తప్ప రియల్ గా జనం కోసం పనిచేసే రాజకీయ పార్టీలని శాస్త్రీయబద్ధంగా తీసుకునే పరిస్థితి కాదు. కాబట్టి గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యి రాంగ్ వచ్చాయి. ఎక్కడో ఒకటారా కూడా సక్సెస్ అయిండొచ్చు. వాటిని పట్టుకొని మనం పూర్తిగా ఇది 100% అందరూ ఇచ్చిన ఓట్ల ప్రకారం ప్రతి ఒక్క ఓటర్ మనకు న్యాయం చేశాడు కాబట్టి, ఓటర్ టు ఓటర్ సర్వే చేశాం కాబట్టి ఇది 100కి 100 రూపాయలు నిజమని చెప్పి నమ్మలేని పరిస్థితి ఉంది. తాత్కాలిక ఉపశమనాలు, అల్ప సంతోషాన్ని చూసి మేము సాటిస్ఫైగా దలుచుకోలేదు. రేపు 4వ తారీఖున మధ్యాహ్నం పైన పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి. దాని మీద మాకున్న ఆశలు. అంతవరకు మేము హ్యాపీగాను. అవతల పార్టీ వాళ్ళు బీపీలు పెరిగినాయి కాబట్టి వాళ్ళు పెంచుకోవచ్చు, కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పి, ఎండాకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మీద సలహా కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ మాత్రం అధికారంలోకి ఇచ్చబడుతున్నాం. 100% 100కి 100 రూపాయలు. ఆ రోజు కూడా మీతోనే కూర్చుంటాను. ఎవరెవరు సవాల్ చేస్తారో ఆ సవాళ్ళని స్వీకరిస్తారు. రైట్. సుహాసిని ఆనంద్ గారు. సాయి గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. ఎగ్జిట్ లాగే ఉన్నాయి సార్. అసలు ఇది ఎగ్జాక్ట్ కి చాలా దూరంగా కూడా ఉన్నాయి. బట్ ఏంటి, ఈసారి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ర్యాండమ్ సర్వే ఎక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే మేము చాలా బాగా చేసాము, కూర్చుని చోటు నుంచి చేస్తున్నారు. అది అంత సైంటిఫిక్ గా అయితే సర్వే అవుతోంది అని మాకు అనిపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా మనకి అన్ని సర్వేస్ చెప్పేది ఏంటి అంటే ఇట్స్ ఎ బిగ్ బ్లో వైసీపీకి. అంటే 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంత పర్సంటేజ్ నుంచి చాలా దారుణంగా 100 కన్నా తక్కువ ఈసారి ఈ సర్వేస్ చూపిస్తున్నాయి. అంటే 50 సీట్లు కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదండి. అంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం అంటే అన్నది ఓవరాల్ గా ఈ సర్వేస్ బట్టి తెలుస్తోంది. ఇప్పుడు ఎడ్జ్లోనా ఏదో జస్ట్ టగ్ ఫర్ గానా ఏదో 2-3 అడ్జస్ట్మెంట్స్ లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో వచ్చేస్తామా రామా అన్నది పక్కన పెట్టండి. బట్ ఓవరాల్ గా ఈ సర్వే వల్ల వైసీపీ గణనీయంగా తగ్గిపోతుంది. కూటమికి చాలా అసలు ప్రజల మద్దతు పూర్తిగా కూటమి వెంపు ఉంది. ఎందుకంటే ఈ కూటమి వల్ల వీళ్ళు చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు ప్రజల్లో. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు, అది ప్రధానమైన అంశం. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదో పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కూటమికి వచ్చేసింది. అదే కాకుండా ఈ కూటమి వస్తే ఒక డెవలప్మెంట్ అన్నది ఒక భరోసా కలిగింది ప్రజల్లో. అది కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం చూసాం. అండ్ విద్యార్థులకి కానీ ఒక విద్య పరంగా, ఉపాధి పరంగా కూడా అవకాశాలు వస్తాయి కూటమి వస్తే అన్న ఆశ ఈ ఒక రిజల్ట్ లో కనిపిస్తోంది. సో ఈసారి మాత్రం చాలా పాజిటివ్ సైన్ ఫర్ ఎన్డీఏ, అది మాత్రం క్లియర్ అండి.
ఇంకా ఏదో వాళ్ళు ఎక్స్క్యూజెస్, ఇలా కాదు అలా కాదు ఇలా, మేము ఇంకా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా వాళ్ళు మాట్లాడారు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. బట్ ఈ ఎగ్జిట్ వరకు ఖచ్చితంగా వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని. ఇంకా పథకాలు మేము ఇన్ని ఇచ్చేస్తున్నాము, డిబిటి పథకాలేమో వీళ్ళు 2,66,00,000 అదే 2,66,000 కోట్లు వీళ్ళు ఇస్తున్నారంట డిబిటికి అండ్ నాన్ డిబిటి. మరి ఇవన్నీ ఇన్ని కోట్లు ఇస్తున్నా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది మనం చూసాం. సో ఇంకా మనం ఈ 3 డేసే, నాట్ మోర్ దాన్ 3 డేస్, ఈ దీనిలో ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వంకి చాలా వరకు వాళ్ళు వీళ్ళ ఓటు ద్వారా వాళ్ళ యొక్క సందేశాన్ని, వాళ్ళ యొక్క వ్యతిరేకతని చెప్తారు అన్నది మాత్రం ఈ సర్వేస్ లో క్రిస్టల్ క్లియర్ గా మాకు అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా నేరోగా అండి ఈ రూరల్ కూడా, ఈసారి రూరల్ కొంచెమే పెరిగింది. అర్బన్ అసలు 27 నియోజకవర్గాల్లో 13% పెరిగింది అని అంటే ఇట్స్ రియల్లీ అవుట్ స్టాండింగ్ రిజల్ట్ అండి. మేము అనుకోవడం ఈ సర్వేస్ కూడా మించి, లాస్ట్ టైం ఏ విధంగా అయితే సర్వేస్ అన్ని కూడా 130-135తో ఆగిపోయాయి ఈ వైసీపీకి లాస్ట్ టైం, కానీ 151 వచ్చింది. అలాగే ఈసారి సర్వేసు ఎప్పుడైతే ఈ 130 అంటే 110, 120తో కూటమికి ఆగాయో, ఈసారి కూటమికి ఆ విధంగా 151 పైన వస్తాయి అన్నది ఇప్పుడు మాకు ఖచ్చితంగా పూర్తి స్థాయి నమ్మకం కలిగిందండి. ఎందుకంటే చాలా వరకు ప్లేసెస్ లో ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు వచ్చిన పారదాదాస్ కానీ, స్మార్ట్ పోల్ అండ్ జన్మత్, చాణక్య, ర్యాప్ ఇవన్నిటిని బట్టి చూస్తే ఏ ఒక్కటి పొంతనే లేదు. మీరు కనుక ఆలోచిస్తే సాయి గారు, ఇప్పుడు పార్థదాస్ గారు 120 వస్తాయి వైసీపీకి అన్నప్పుడు, స్మార్ట్ పోల్ ఏమో 80 అని చెప్పి అది కూడా +or-8 అని చెప్పడం ఏంటి, జన్మత్ మళ్ళీ 100 లో ఉంది 95, అండ్ చాణక్య పూర్తిగా తక్కువ 40. సో ర్యాప్ అన్నది 160. అంటే ఇది ఎలా ఉందంటే ఇది ఒక గ్యాంబ్లింగ్. ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఈ సర్వే అని దీని వెనకాల ఉంటున్నారు. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిందో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కనుమరుగైపోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు ఏదో చాలా ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నట్టు రావడం. సో మనం చూసాం అందరినీ. సో ఈ విధంగా కనుక చూస్తే ఖచ్చితంగా చాలా వ్యతిరేకత, పెద్ద దెబ్బ ఈసారి వైఎస్ఆర్సీపీ రిజల్ట్ కి అండ్ ఎన్డీఏ కూటమి వెంపు ప్రజలు మొగ్గు చూపారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా ఈ సర్వే అంటే ఈ ఎగ్జిట్ వరకు మాకు అర్థమైన విషయం. రైట్. సుందరం షాప్ గారు. సాయి గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు అప్పుడే ఏదో ఎగ్జిట్ పోల్ పూర్తిగా చూసేసి ఏదో ఆంధ్రప్రదేశ్లో కూటమి గురించి చాలా ఉత్సాహం పడితే మనం దాని గురించి ఎప్పుడు ఏమీ అనకూడదు. ఎందుకని చెప్పంటే ఫస్ట్ 2019లో జరిగినటువంటి సమయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే ఏ యొక్క ఎగ్జిట్ పోల్ కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీకి 120 దాటుతాయని చెప్పాల. నాకు గుర్తున్నంత వరకు ఎవరో ఒక్కళ్ళు మాత్రం 124 సీట్లు చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా 120 సీట్లు దాటుతాయి అని చెప్పని ఎవ్వరు చెప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి 151 సీట్లు వచ్చినాయి. ఒక వన్ సైడ్ వే వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ పట్టుకుని నేనైతే మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది కొంతవరకు దగ్గరగా వస్తుంది, కానీ వీళ్ళ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఏవైతే జరిగినాయో వాటిల మీద ఆధారపడి ఉంటుంది, అందులో అనుమానం లేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ తీసుకుని పూర్తిగా గెలిచేస్తామనో ఓడిపోతారనో ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోదు. కానీ ఒకటి మాత్రం నిజం, మా వైపుకి వచ్చేసరికల్లా ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నాను, వన్ సైడ్ వేవ్. ఏదో కూర్చేసుకుని మనం అంతా కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్లో చూపించారు కాబట్టి 12 పార్లమెంట్లు 13 పార్లమెంట్లు ఇవన్నీ కాదు. వన్ సైడ్ వేవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నది. అయితే మీరు అనొచ్చు, ఇక్కడ ఏంటి అసలు ఎగ్జిట్ పోల్లో జరిగినటువంటి ఒక లోపం నేను ఏదైతే చూస్తానో, అంటే లోపం ఇన్ ద సెన్స్ మాకు ఫేవరబుల్ గా ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఈ యొక్క ఇవన్నీ కూడాను అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్ లో మాత్రమే వాళ్ళు యొక్క ఇది చేశారు. శాంపిల్స్ కూడా చాలా తక్కువ తీసుకోవడం జరిగింది. మా ఓటింగ్ మొదటి నుంచి చెప్తున్నాం, రూరల్ ఏరియాస్ లో
ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు లేకపోతే మా మేడం సుహాసిని గారు బయటకు వచ్చేసి మీకు కూటమి అని చెప్పని భయం లేకుండా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ మామూలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద అయితే మేము ఆధారపడ్డామో వాళ్ళు ఇవాళ బయటికి వచ్చి జగన్ గారి ఫ్యాన్ గుర్తు కేసామో అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మీరు మొన్న పల్నాడులో కూడా చూశారు, అన్ని చోట్ల చూశారు, ఎగబడి కొట్టారు. కొట్టింది కూడా ఎవరిని ఎస్సీలని బీసీలనే కొట్టారు మొన్న, అంతే తప్ప ఇంకెవరిని జోలికి పోలా వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ డే అటాక్ చేసిందల్లా ఓన్లీ బీసీలని ఎస్సీలని వాళ్ళనే. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ఎస్సీ ఉన్నటువంటి చోట్ల డెఫినెట్ గా వాళ్ళు వచ్చి ఈ శాంపిల్స్ తీసుకుని ఎంత చేశారనేటువంటిది ఒక డౌట్. రెండోది నేను ఇంకొకటి చెప్తాను. యాక్చువల్ గా నాకున్నటువంటి ఇది ఎనాలిసిస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మన అన్ని చోట్ల కూడా బూతుల వారీగా మనం ఎక్కడైతే ప్రదేశాల్లో ఉన్నామో ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసినట్లయితే మాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో 80 నుంచి 82 నుంచి 85% పోలింగ్ జరిగింది. అదే అర్బన్ అంటే కొంచెం ఈ యొక్క అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు జరిగినటువంటి ప్రతి చోట కూడాను ఆల్మోస్ట్ 75 మాక్సిమం జరిగింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున మేము చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఇది ఇచ్చిన మాట వాస్తవం. ఇక మూడోది నేను ఇంకొకటే చెప్తా ఉన్నా, ఈ ఎగ్జిట్ పోల్స్ లో నిన్నటి దాకా ప్రీ పోల్స్ అయిపోయింది, తర్వాతనే ఉన్న ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కి వచ్చేసాం, రేపు ఎగ్జాక్ట్ పోల్స్ కి వెళ్ళబోబోతుంది. అయితే ఇందాక మన సుహాసిని మేడం గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. ఏమనంటే నిజానికి ఒకటి ఇది సబ్జెక్ట్ కరెక్షన్, నేను మొన్న ఎవరు కూడా మీ ఎక్కడో చూశాను నేను. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎగ్జిట్ పోల్స్ గురించి పట్టించుకోమాకండి, అవి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మ్యానిపులేట్ చేశారో మేనేజ్ చేశాడో డబ్బులు ఇచ్చాడో ఏదో సంథింగ్ ఇట్లా చేశాడు కాబట్టి వాటిని పట్టించుకోవద్దు అన్నాడు అనేటువంటిది నేను కొంత వినటమో చూడటం జరిగింది. కాబట్టి పాప ఆయనకే నమ్మకం లేదు, కానీ ఇవాళ రోజు మన మిత్రులందరికీ నమ్మకాన్ని నేనైతే కాదనట్లే. ఇవాళ అదేదో ఫైనల్ ఇదిగా నేను చెప్పట్లేదు, వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నా. ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది జస్ట్ ఒక ఇది మాత్రమే, అందుకే దాంట్లో నేను ఏకీభవిస్తూ ఇవాళ డెఫినెట్ గా మళ్ళా చెప్తున్నా 2019 రిపీట్ అవుతుంది, అందులో డౌట్ ఏమీ ఉంది. అంటే 2019లో వన్ సైడెడ్ వచ్చింది, ఇప్పుడు అట్లాగే రివర్సల్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఎవరు గెలిచినా ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి డెఫినెట్ గా అంటే రివర్సల్ అవుతుందని డెఫినెట్ గానా? వినండి సార్, కొంచెం దయచేసి మనం ఈ వద్దు సాయి గారు, నేను మాట్లాడినాను 2019లో ఏ రోజునైతే ఇందాక కూడా చెప్పాను 120 సీట్లకు మించి మాకు వస్తుందని చెప్పని ఏ ఒక్క ఎగ్జిట్ పోలు చెప్పాల. ఇప్పుడు ఇందాక మేడం అంటున్నారు 151 సీట్లు వచ్చినాయండి, ఇప్పుడు 50 సీట్లకు పడిపోతుందండి అని అంటున్నారు. కానీ 151 సీట్లో దట్ ఈస్ ఎ వేవ్. ఆ వేవ్ ఇప్పుడు ఉందా లేదా అంటే ఇప్పుడు మళ్ళా ఉన్నది వైసీపీకి అని మొట్టమొదట్లోనే చెప్పారు. మళ్ళా చెప్తున్నా, ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాటి రోజున మళ్ళా వేవ్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి మళ్ళా 151+ వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అది ఇంకొక 2 రోజుల్లో మనం చూస్తాము. అయితే మీరు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రిపీట్ అవుతుందా అంటే మళ్ళా వెంటనే రివర్సా, ఇటువంటి జోకులు వద్దు. నేను మళ్ళా చెప్తున్నా 2019లో ఏ ఎగ్జిట్ పోలు కూడా 151 సీట్లు వస్తాయని ఏ పార్టీకి చెప్పాలి, ఇంక్లూడింగ్ లగడపాటి రాజగోపాల్ గారు చేసింది కూడా చెప్పాలి. కానీ ఆ రోజు కూడా అంటే మీకు లగడపాటి గారు రివర్స్ లో చెప్పారులేండి అప్పుడు. అదే అందుకనే ఆరామ్ అస్థాన్ ఒక్కడే 130 దాకా వస్తాయని చెప్పారు, 150 ఎవరండి? ఆరామ్ అస్థాన్ చెప్పింది 124 124. అదే చెప్తున్నాను మీకు, 124 ఆరామ్ అస్థాన్ చెప్పాడు. అది కూడా ఆయన కొంచెం ముందుకెళ్ళి అటు వచ్చి ఈ 124 అన్నాడు. నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా 22 సీట్స్ అటు ఇటుగా చెప్పింది. మన టైమ్స్ లో వాళ్ళు ఏమన్నా 18 పార్లమెంటు 7 అసెంబ్లీ చెప్పారు. వాళ్ళు కూడా ఆ రోజున పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చేసరికి 98 to 100 అని చెప్పారు వైసీపీ, ఇంక్లూడింగ్ టైమ్స్ నౌ. అంటే నేనేమని చెప్తున్నానంటే 151 సీట్స్ ఎట్లొచ్చినాయంటే ఆ రోజు కూడా ప్రజల యొక్క ఇది మనకు కనిపెట్టలేకపోయినాయి ఎగ్జిట్ పోల్స్. ఇవాళ కూడా నేను మళ్ళా చెప్తున్నా, రూరల్ ఇండియా అంటే రూరల్ ఆంధ్రప్రదేశ్ లో లోపలికి వీళ్ళు వెళ్ళి చెయ్యలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పథకాల నుండి సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేసినాయి. అవన్నీ కూడా డెఫినెట్ గా బయటికి రేపు పొద్దున్న మనం అదేమంటారు ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఫ్యాన్ యొక్క స్పీడ్ మనం చూస్తాం. రైట్, దుగ్గరాజు గారు ఏమంటారు? అంటే మనం అందరికీ నమస్కారం అండి. సో ఎగ్జిట్ పోల్స్ మీద ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉన్నారు, కానీ
నిజానికి నాకు ఆ సంస్థల మీద పెద్దగా నమ్మకం లేదండి. ఈ చేసినటువంటి సంస్థలు అంత గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న సంస్థలు అనిపించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసిన స్థానికంగా ఉన్నటువంటివి లేదా హైదరాబాద్ బేస్డ్గా పనిచేస్తున్నటువంటి వాటిల్లో వాళ్ళ శాంపుల్ సైజుతో సరిగా చెప్పినట్టు కూడా లేదు. శాంపుల్ సైజు లేకుండా అసలు వాలంటీర్స్ నాకు ఎక్కడ ఫీల్డ్లో నేను చాలా రకాలుగా తిరుగుతుంటా కాబట్టి ఇదిగో మా దగ్గరికి వాళ్ళ ఈ సర్వే చేయడానికి వచ్చారు అని చెప్పిన మిత్రుడు కానీ మనిషి కానీ నాకు ఎప్పుడు కనబడలేదండి ఇన్ని సంవత్సరాల అనుభవంలో. సో ఇది ఎక్కువ భాగం స్పెక్యులేటివ్గానే జరుగుతోందేమో, లేదా వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగానే వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తున్నారేమో అనిపిస్తోంది. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళకి, ఇప్పుడు శర్మ గారి నమ్మకం శర్మ గారిది, సుహాసిని గారిది కానీ చౌదరి గారిది కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి. కానీ ఒకటి ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెట్టినప్పటికీ కూడా మనకు క్షేత్రంలో స్థాయిలో చూసినప్పుడు మాత్రం ఈ వైకాపాకి వ్యతిరేకత మాత్రం కనిపిస్తోందండి. సో గ్రామీణ ప్రాంతాలలో మా ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది అని శర్మ గారు చెప్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంటర్వ్యూ చేసినటువంటి ఆడవాళ్ళు చెప్పింది ఏమిటంటే, మాకు ముందుగా డబ్బులు ఇచ్చి మా చేతిలో చేయి వేయించుకున్నారండి, మేము కొంచెం మదన పడుతున్నాం ఈ పార్టీకి వ్యతిరేకంగా వేయడానికి, వేయగలమా లేదా ఎలా వేయాలి అని. కానీ చదువుకున్న మా పిల్లలు మాత్రం వేయవద్దని చెప్తున్నారు. ఇది చాలా మంది నాకు చెప్పినటువంటి ఈ అర్థం వచ్చేటువంటి చెప్పారండి. అది కనుక వాళ్ళు నిజంగా కట్టుబడి కనుక, అంటే మనకేదో మేలు జరిగింది, ఈ పథకాలు అమలయ్యాయి, మనకి ప్రతి నెల కూడా మొదటి తారీఖు మనకు తలుపు తట్టి ఈ పింఛన్లు ఇచ్చారు, ఈ నమ్మకం మాత్రం ఉందండి. కింద గ్రామీణ వాతావరణంలో ఉంది, గ్రామీణ మహిళల్లో బాగా ఉంది. సో అది అందుకోవడం వల్ల మనకేదో మందులకి వాటికి సరిపోతున్నాయనేటువంటి విషయం. అటువంటి వారు నమ్మకంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పథకాల వైపు కనుక వేస్తే, అంటే ఎన్మాసే అందరూ వేస్తారా లేదా కానీ అవకాశం ఉంటుంది. కానీ ఏమున్నా కూడా 151 ఈ మ్యాసివ్ లెవెల్లో వచ్చే అవకాశం ఆ పార్టీకి లేదండి. రెండవది, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత అనేక ఎన్నికలు చూస్తే మనకేమనిపిస్తుందంటే, ఈ ఆంధ్ర ఓటర్లు ఎప్పుడూ కూడా ఏదో ఒక పార్టీ వైపు చాలా గొప్పగా వెళ్ళిపోతున్నారండి. ఎవరికి ఇచ్చినా మ్యాసివ్ సపోర్ట్ ఇస్తున్నారు. అది 77 ఎలక్షన్స్ నుంచి మనం ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీ వైపు పూర్తిగా మొగ్గడం కనిపిస్తోంది. ఆ మొగ్గుదల ఇప్పుడు కూటమి వైపు ఉందేమో అనిపిస్తోంది. ఎందుకు కారణం అంటే, పోయినసారి ఎన్నికలతో పోల్చి చూసినట్టయితే దాదాపు 2 పార్టీలకి, అంటే తెలుగుదేశం జనసేన ఓట్లని కలిపితే బీజేపీ ఓటు కూడా కలిపి చూస్తే ఒక 15-16 లక్షల తేడా మాత్రమే ఉందండి ఆ పార్టీకి ఈ పార్టీకి. 13 నుంచి 15 లక్షలు అనుకోండి, 8 లక్షలు ముగ్గురు కలిపితే కనుక. ఇప్పుడు జరిగేది ఏమిటంటే, జనసేన ఓటు తెలుగుదేశం వైపు వెళ్ళింది కాబట్టి బీజేపీ ఓటు అలా వెళ్తుందని అనుకోని, ఎప్పుడు కూడా బీజేపీ ఓటు తెలుగుదేశంకి పడే అవకాశం అంటే తెలుగుదేశానికి వైసీపీకి గ్యాప్ 20 లక్షలు, కానీ ముగ్గురిది కలిపితే కనుక 8 లక్షలు. ఒక పార్టీగా తీసుకుంటే పోయినసారి చాలా నియోజకవర్గాల గణాంకాలు కనుక తీసుకుంటే జనసేన చీల్చిన ఓట్ల వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీకి చాలా మేలు జరిగిందండి పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో. ఈసారి ముందు చూపుగా దాన్ని ఆపగలిగారు కాబట్టి, అంటే ట్రాన్స్ఫర్ పూర్తిగా అవ్వకపోయినా, 100% అవ్వకపోయినా, ఒక 60-70% అయినా కూడా, ట్రాన్స్ఫర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడతాడండి. సో ఇది ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పినా, బయట మన సమాజంలో ఎవరిని చూసినా కూడా జరుగుతున్నది చెప్పేది మాత్రం ఇదే. సో ఎక్కువ మంది మేము ఈసారి అర్బన్లో, ఇప్పుడు ఆల్రెడీ శర్మ గారు కన్సీడ్ అయినట్టుగా ఒప్పుకుంటున్నట్టుగా, వారికి అర్బన్లో పట్టు లేదు, ఉద్యోగస్తుల్లో పట్టు లేదు, చదువుకున్న వారి మీద పట్టు లేకుండా పోయింది. ఇక వాళ్ళు నమ్ముకుంటున్నట్టు క్రైస్తవుల్లో పట్టుంది, మహిళల మీద పట్టుంది. ఈ 2 వర్గాలు మాత్రమే వాళ్ళకి మేలు చేసేలా ఉన్నాయండి. బట్ దాదాపుగా నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ ప్రభుత్వం మార్పు అనేటువంటిది జరిగే అవకాశం బాగా కనిపిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. సాయి గారు ఒక్కసారి, ఇప్పుడు ఆయన అంటున్నట్టు అర్బన్ ఏరియాస్ లో జరిగినటువంటిది చెప్పాను తప్ప అర్బన్ ఏరియాస్ లో మాకు రాలేదని చెప్పట్లేదు. అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైతే, నేను చెప్పింది క్లియర్ గా చెప్పాను, శ్రీనివాస్ గారికి అర్థం కాలేదట, ఎక్కడైతే ఎస్సీస్ లేకపోతే బీసీస్ లేకపోతే మైనారిటీస్ ఉన్నటువంటి పోలింగ్ బూతుల దగ్గర 82, 84, 85% పోలింగ్ జరిగింది. మిగతా చోట్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నటువంటి బ్రాడీపేట, గుంటూరు, ఇక్కడ పోలింగ్ వచ్చేసరికల్లా
నాట్ ఎక్సీడెడ్ మోర్ దాన్ 79%. అది నేను చెప్పేది. దీని ప్రకారం మేమేమంటున్నామంటే అర్బన్ ఏరియాస్ అయినా ఎక్కడైనప్పటికీ కూడా వన్ సైడ్ వేవ్ రావాలి అని చెప్పి ఈవెన్ గుంటూరులో ఉన్నటువంటి వెస్ట్ కూడా మేము గెలవాలి. అందుకని ఇది నేను చెప్తుంది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఆయన 1000 రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చారు, చేతిలో చేయించుకున్నారు, అది కొంచెము కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే డబ్బులు పంచటాలు ఇవి ఏం జరిగినాయి అనేటువంటిది మీరే ఒక మంచి వీడియో చేశారు, ప్రతి వాళ్ళు ఇచ్చారు అన్నట్టుగా. దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా మీకు వద్దు, మీరు పింఛన్లు తీసుకోవద్దు, నీకు అమ్మఒడి వద్దు, లేకపోతే ఇవేం వద్దు మనకి, బాబు గారు లేకపోతే ఏమన్నా మోడీ గారు అక్కడ వాళ్ళు తిట్టుకుంటారు రేపు, అవి వినొచ్చు మనం బాగుంటుందని అనుకున్నారంటే నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఎందుకంటే పసుపు కుంకుమ, మహిళలు బ్రహ్మాండంగా వెళ్ళారు, లైన్లలో నిలబడ్డారు, ఓట్లు వేశారు, మహిళలు మొత్తం వేశారు అనేటువంటి. కానీ ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మహిళలు 66 లక్షల లబ్ధిదారులైనటువంటి పెన్షన్ల దగ్గర నుంచి మహిళా ఓటింగ్ లో నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ 50 to 55% ఫిమేల్ ఓటింగ్ మా వైఎస్ఆర్సీపీకి పడితే మేల్ ఓటింగ్ లో తగ్గిన మాట వాస్తవం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఏమన్నా ఈ యొక్క ఇది ఎస్సీస్ లేకపోతే ఈ మైనారిటీస్ వీటిల్లో చాలా గ్యాప్ వచ్చింది, వాళ్ళు కూటమికి వెయ్యలేదు. ఆయన ఇందాక క్రిస్టియన్స్ అన్నారు, సరే పర్వాలేదు. ఏంటంటే క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఒక పార్ట్ కాదేమో నాకు తెలియదు, ఎందుకంటే దానికి సపరేట్ గా చూపించడం అనేటువంటి వాళ్ళు వేసారా లేదా అంటే క్రిస్టియన్స్ లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏటైనా వేయచ్చు. కానీ మనం అన్నారు సరే పర్వాలేదు, ఎందుకంటే మనం మన యొక్క ఇదిలో ఇళ్ళం సెట్ లో ఉన్నాం. కానీ వాళ్ళు ఆ ప్రకారంగా కనుక ఆయన మాట్లాడేటట్టయితే మైనారిటీస్ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, ఎస్సీస్ ఉన్నారో, ఎస్టీస్ ఉన్నారో, ఆయన చెప్పినట్టు పోని క్రిస్టియన్స్ ఉన్నారో, తర్వాత మిగతా ఎవరైతే పథకాలు తీసుకుంటున్నటువంటి అగ్రవర్ణ పేదలు ఉన్నారో వీళ్ళల్లో ఎటువంటి చేంజ్ మాత్రం రాలేదు. వచ్చిన చేంజ్ ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు, నేను ఎక్కడికో వెళ్ళి అడిగాను అని చెప్పాను. మీరెవ్వరూ కూడా రూరల్ ఏరియాస్కి వెళ్ళంగానే అవునండి మేము వేస్తున్నామండి, ఓటు వేయమండి అని చెప్పండి. ఇందాక ఫస్టే చెప్పాను నేను, ఎవ్వరూ చెప్పలేదు సార్ సాయి గారు. రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి నేను కూడా అడిగితే ఏదోలయా ఏదో వస్తుంది, మనం బాగా అంటే ఇంకోటి కూడా ఉంది, నన్ను గుర్తుపడితే నాకు అసలు చెప్పరు. అందుకని ఈ మాక్సిమం ఇదిలో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మీద నేను మాట్లాడలే, కానీ ఒకటి మాత్రమే చెప్తున్నా, వన్ సైడ్ వేవ్ అనేటువంటిది మాత్రం వైసీపీకి ఈ యొక్క ఎన్నికల్లో జరిగింది. రైట్. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు బేసిక్గా సర్వేలు సాధారణంగా ఇదివరకటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే తెలుగులో విపరీతమైన సర్వేలు ఇంతవరకు ఇన్ని సంస్థలు నేను కూడా చూడలేదు ఎప్పుడు కూడా. ఇదివరకు ఒక 5-6 సంస్థలు చూసాం. ఇప్పుడు మీకు అనుకూలంగా 15, వాళ్ళకు అనుకూలంగా 15, 30 సంస్థలు ఎప్పుడు పుట్టినాయో, ఎప్పుడు పెరిగినాయో, ఎలాగ వచ్చినాయో, ఎలా సర్వే చేశారో తెలియట్లేదు. పార్టీలు ఏమన్నా వీటిని పెట్టించినయ్యా? సరే, ఇక్కడ జనరల్ గానే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటది. కొన్ని రాజకీయ పార్టీలు కొంతమందిని వాళ్ళ సభాలిస్టులు గాను, సర్వేలిస్టులు గాను, అదేవిధంగా ఎన్నికల యువకర్తలు గాను నియమించుకున్న గత చరిత్రలో మనం చూసాం. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు కూడా చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు అవగాహన కోసం. వీళ్ళల్లో కొంతమంది ఈ సర్వే డిపార్ట్మెంట్లు మొదలు పెట్టారు. నాకు తెలిసి కర్ణాటకలో ఒక సర్వే చేసే అతను కూడా క్లియర్ గా చెప్పాడు, ఈ విధంగా సర్వే కొంత పార్టీ డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి అనుగుణంగా చేస్తామని. మరి ఇంక సర్వే చేయటం దేనికంటే ఇవన్నీ వేస్ట్ కదంటే, ఏదో వాళ్ళ తృష్ణ మేము చేస్తాము, వాళ్ళకి అది ఆనందం. అయితే మాకున్న సమాచారం ప్రకారం సార్ ఒకసారి మీ ముందు పెడతాను, ఇది పార్టీ కార్యకర్తలు కొంత ఇచ్చారు, దాంట్లో కొంచెం అటు ఇటుగా చెప్పచ్చు నేను. ఎన్డీఏ కూటమికి అంటే ఈ సర్వేలు కాదు, ఎన్డీఏ కూటమికి అలాగే వైసీపీకి ఉన్న ఓట్లు తేడా. ఎస్సీలు మాకు 20% ఇస్తే వైసీపీకి 80% ఇస్తారు. ఎస్టీలు మాకు 30% ఇస్తే వైసీపీకి 70% ఇస్తారు. అలాగే ముస్లిం సార్ మాకు 30% ఇస్తే వైసీపీకి 70% ఇస్తారు. కాపులు మాకు 90% ఇస్తే వాళ్ళు 10% ఇస్తారు. కమ్మలు మాకు 90% ఇస్తే వాళ్ళు 10% ఇస్తారు. క్షత్రియులు కూడా 90%, వాళ్ళకు ఒక 10%. బీసీలు 60%, వాళ్ళు 40%. రెడ్డి సామాజిక వర్గం ఎన్డీఏకి 70% ఇస్తే వైసీపీ 30% వేస్తుంది. వైశ్యాస్ 80% ఇస్తే ఎన్డీఏకి 20% వైసీపీకి వేస్తారు. బ్రాహ్మణులు 90% ఎన్డీఏ కూటమికి వేస్తే 10% వైసీపీకి వేస్తారు. టోటల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 58.20% వస్తే వైసీపీకి 38.80% వచ్చింది. సో ఈ ఓట్లు క్లియర్ గా తెలుస్తుంది. అంటే మీకు గతంలో కూడా మీతో కూడా డిస్కస్ చేశారు,
బీసీ సమాజం అంటే అనేక కులాలు, బీసీ సమాజం అంటే కాపులు బీసీ 2,14,00,000 మంది ఉన్నారు. ఎస్టీలు ఎస్సీలు కలిపి 1,10,00,000 మంది ఉన్నారు. మేజర్ ఓటింగ్ వాళ్ళది మొత్తం 4,14,00,000 మంది ఓట్లు. సో దాంట్లో పోల్ అయింది మీకు లెక్కలు 3,13,40,40,000 చిల్లర 560. సో ఈ ఓట్లన్నీ పరిశీలించినప్పుడు ఈ సామాజిక వర్గాల వరకు డివైడ్ అయిపోయినప్పుడు ఏ సామాజిక వర్గం అయితే నష్టపోయిందో వాళ్ళతో ప్రభుత్వ వ్యతిరేక ఓటేస్తారు. ఇక్కడ 3 పార్టీలు ఓటైన తర్వాత మా పర్సనల్ ఓట్ బ్యాంకు, జనసేన ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది. అవే దాదాపు 47%. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. బేసిక్గా వైసీపీకి క్రిందటిసారి ఓటేసినటువంటి వాళ్ళు మీకు వేసిన, అంటే మీ ముగ్గురికి వేసినటువంటి వాళ్ళు, మీరు ముగ్గురు కన్సాలిడేట్, ఓకే, నో డౌట్. వైసీపీకి వేసిన వాళ్ళు మీకు ఎందుకు టర్న్ అవుతారు? ఆనాడు మీ ముగ్గురి మీదన వ్యతిరేకత ఉండినే కదా అటుకు వెళ్ళిన వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్నో లేకపోతే చంద్రబాబునో మోడీనో అభిమానిస్తారా? ఎస్, మంచి ప్రశ్న సార్. నేను పేర్లు అయితే చెప్పలేను కానీ మా తిరుపతిలో ఇదే భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న ఏరియాలోనే 25 మంది కార్పొరేట్లు విత్ ఫ్యామిలీస్ మాకు చెప్పి ఓట్లు వేశారు. మేము వేయట్లేదు వైసీపీ. మీరు పేర్లేదు కదండి, కాంట్రవర్షన్ అవుతుంది. అందులో నా స్నేహితులు కూడా ఉన్నారు, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. ఎందుకు మేము వేయట్లేదంటే మేము కార్పొరేట్లు అయ్యా కానీ వేలు ముద్రగలుగుతా అంటే ఏమంటారు స్టాంపులుగా తయారయ్యా కానీ మాకేం ఉపయోగాలు లేవు. అంతే, మీరున్నా అంతే ఉంటది. మాటలు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. మీరున్నప్పుడు ఇలాంటి ఉద్యమాలే జరిగినాయి కదా. అసంతృప్తి అంటే ఇప్పుడు అది కాదు, ఆ డబ్బులు తినడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి. అంటే అట్లాంటి దరిద్రులు ఓటేసినా ఒకటే, ఎగిపోయినా ఒకటే. వాలంటీర్ ఇంటికి వెళ్ళే డబ్బులు బదులు మా చేతికి వచ్చి డబ్బులు ఇవ్వండి, మేము పంచుతాము, పంచనీయట్లేదు, లేకపోతే మేము దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనేటోడిని చూసుకుంటే కనుక అందరూ దోచుకునేటోటి ఓడేసినట్టు అవుతుంది మనకి. నా ఓటు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. అది వైసీపీలోనూ ఉంది. వైసీపీ వాళ్ళు మీకు టర్న్ అయ్యారంటారు, వాళ్ళు సరిగ్గా సహకరించలేదు కాబట్టి 10% అయ్యారు. మేము ఓపెన్ గా చెప్తున్నాను, రేపు రిజల్ట్ మీరు కూడా డిస్కస్ చేసి తప్పలేదు, మీరు రికార్డెడ్. కాబట్టి 100% వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది మా బ్యాంకు అనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా సైలెంట్ ఓటింగ్ మాదిరి. అంటే వాళ్ళు అన్నారు రాత్రి 12 వరకు 1 గంట వరకు, ఇవన్నీ నమ్మబుద్ధి కాదు. మాకు కూడా అలా చేశారు, మైనస్ అయింది. ఇప్పుడు మేము అనేది ఒకటే సార్, స్ట్రైట్ అవే సామాజిక వర్గాల పరిధిలో ఓట్ల ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు ఫోల్ అయింది. కాబట్టి విజయం మేము సాధిస్తామని చెప్పి యాజ్ ఎ సిస్టమ్ ప్రకారం చెప్తారు. అంటే 144 స్థానాలు మీరు పోటీ చేశారు, ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? సరే సార్, కూటమి 144 కదా మీరు చేసింది, టీడీపీ చేసింది. మా అంచనా సార్ 130 నుండి 130 మధ్యలో మేము గెలుస్తాం. కూటమి అంతా కలిపి 130 నుండి 40 లోపల గెలుస్తాను మాకున్న అవగాహన. ఇంకా అది కొంత వ్యతిరేకత పెరుగుంటే అన్న ఓటారా ప్లస్ అవ్వచ్చు, లేదు మైనస్ కావచ్చు సార్. ఇది మాకున్న బేసికల్ గా ఇన్ఫర్మేషన్ సార్. రైట్. సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంట్ స్థానాలు చేసింది కదా, ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? మంచి ఫైట్ ఇస్తున్నారండి. ఖచ్చితంగా ఎంపీస్ అయితే ఇంతకుముందు అసలు ఒకటి కూడా లేని పరిస్థితిలో ఇప్పుడు అవుట్ ఆఫ్ 6, 5 అయితే ఖచ్చితంగా గ్యారంటీగా వచ్చేస్తాయి అని చెప్పి మా అంచనా వస్తుంది. అది చాలా పెద్ద మంచి సైన్ అండి. ఆంధ్రప్రదేశ్ లో అకౌంట్ ఓపెన్ చేయడం అంటే ఇండిపెండెంట్ గా ఒక ఎంపీకి మళ్ళీ ఈ మధ్య కాలంలో దక్షిణాంధ్రలో ఆంధ్రప్రదేశ్ లో మంచిగా మనకి లోక్సభ సీట్ అన్నది ఇంపార్టెంట్ గా మోదీ గారు ఏదైతే ఆశించారో అది రావడం జరుగుతుంది. అసెంబ్లీ వరకు వస్తే 10 మంది అభ్యర్థులు చాలా మంచి టైట్ ఫైట్ ఇస్తున్నారండి. 10 కూడా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఈ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ని కూడా ఆ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని విధాల చూసి బ్యారేజ్ వేసుకుని వాళ్ళకి అన్ని రకాల ఇప్పుడున్న పరిస్థితిలో చాలా టైట్ ఫైట్, అన్ని రకాల కూడా వాళ్ళు అన్ని బలాలతో కూడా ఉన్నవాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. అండ్ లోకల్ గా కూడా వాళ్ళకు ఒక స్థానికత, వాళ్ళ ఏ విధంగా మగ్గు చూపుతున్నారు అన్ని ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకునే కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ విన్నింగ్ హార్సెస్ కే ఇచ్చారు. కాబట్టి ఆల్ 10 out of 10 చాలా మంచి రిజల్ట్ అయితే 100% కనిపిస్తుంది, అందులో అంతే డౌట్ లేదు. రైట్. దుగ్గరాజు గారు, అంటే నేను బీజేపీ గెలుపు విషయం మీద మాట్లాడతానండి. బీజేపీ గెలుపుకి సొంతగా వారి బలంతో ఈసారి పోటీ చేయట్లేదు, కానీ బలం ఉంది. గతంలో ఉన్న బలాన్ని వదులుకున్నారు.
ఇప్పుడు తెలుగుదేశం మద్దతుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అందినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 4 సీట్ల మద్దతు తప్పకుండా గెలుస్తున్నారండి వీళ్ళు పోటీ చేసిన దాంట్లో. ఆ 4 సీట్లలో కూడా అరకు గెలుస్తున్నారు, నర్సాపూర్, రాజమండ్రి, ఈ 3 కూడా గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటిది అనేటువంటిది గ్రౌండ్ రిపోర్ట్ అండి. వాళ్ళు చెప్తున్న కారణం కూడా ఏంటంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి మేము నర్సాపురంను, రాజమండ్రి గెలుచుకోగలుగుతున్నాం. ప్రాక్టికల్గా మేము చేసినటువంటి ఇది వల్ల, అంటే అనపత్తి ఎమ్మెల్యేని తీసుకొచ్చి దీంట్లో చేర్చుకోవడం, పార్టీలో చేర్చుకోవడం వల్ల కొంచెం మద్దతు పెరిగింది, నేరోగా గెలుస్తాం అని చెప్తున్నారు. అది జరగవచ్చు. అదే 10 అసెంబ్లీ సీట్లు గెలుస్తారు అని సుహాసిని గారు చెప్పిన దానికి వచ్చే నమ్మడం కష్టంగానే ఉంది. ఎందుకంటే పార్టీకి ఏమీ బలం లేని చోట నుంచి వాళ్ళని పోటీకి నిలబెట్టారు. ఒక్కసారి లాస్ట్ టైం గెలిచిన ఆయన ఆ కైకలూరు ఎమ్మెల్యే గారు ఒకరు, విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు గారు, వీరిద్దరు మాత్రమే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అనుకుంటారు. సో వారిద్దరి మాత్రము మళ్ళీ అంటే కామినేని శ్రీనివాస్ గారు మళ్ళీ గెలుస్తారు అనేటువంటిది ఆ విషయంలో అక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. అతను కూడా, విష్ణుకుమార్ రాజు కూడా గెలవచ్చు. ఇక మిగతా వాళ్ళ గెలుపులు అనేటువంటివి తెలుగుదేశం ఏ మేరకు మద్దతు ఇస్తుంది అనేటువంటి దాని మీద, ఎంత జాగ్రత్తగా చేస్తుంది అనేటువంటి దాని మీద. అయితే తెలుగుదేశం దయచేసి ఎవరో లైవ్ లో వేరేది వింటున్నట్టున్నారు, ఆ వాయిస్ వస్తుంది, టీవీ వాయిస్. దయచేసి అది ప్లీజ్ అది మ్యూట్ చేయండి దయచేసి. అదేమవుతుందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత వారి భుజం మీద పడింది కాబట్టి, లేకపోతే నష్టపోయేది వారే. బీజేపీని గెలిపించకపోతే నష్టం తెలుగుదేశంకి కాబట్టి వాళ్ళు బాగా పనిచేశారండి. ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ మీద ఎంత కోపం ఉన్నా, వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళ యొక్క సర్వైవల్ దీంట్లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ఆ పార్టీని నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది చంద్రబాబు గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా. కాబట్టి బీజేపీ అయినా మరొకరైనా తర్వాత మన వైపు తిప్పుకోవచ్చు. ఆల్రెడీ దాదాపుగా అందరూ కూడా తెలుగుదేశం సంబంధం ఉన్నవాళ్లే కదా బీజేపీలో పోటీ చేసింది కూడా. కాబట్టి వాళ్ళందరినీ మనం గెలిపించుకుంటేనే మన వైపు తర్వాత ఎలాగో వస్తారు, పెద్ద మనం గెలవాలే కానీ అనేటువంటి నమ్మకంతో పనిచేశారు. కాబట్టి బీజేపీకి మంచి ఫలితాలు ఈసారి కనిపించేటువంటి అవకాశం మాత్రం ఉందండి. తెలుగుదేశం సాంప్రదాయంగా గెలిచేటువంటి సీట్లు వాళ్ళు గెలుస్తారు. ప్లస్ ఇతర పోగొట్టుకున్నటువంటిది ఏమిటంటే ఉద్యోగుల, ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఉద్యోగులు పూర్తిగా తెలుగుదేశంకి వ్యతిరేకంగా పనిచేశారండి. ఈసారి మళ్ళీ అంతే తీవ్రంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. ఇది అప్పుడు మారినటువంటి ఓటు. ఇక ఫ్లోటింగ్ ఓటు ఎప్పుడు ఉంటుంది అంటే ఆశ పార్టీకి, ఈ పార్టీకి ఒక 30% ఉంటే ఒక 10-15% అయినా ఫ్లోటింగ్ ఓటు ఉంటుంది. వాళ్ళు ఆ సందర్భంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లోటింగ్ ఓటు ఈసారి తెలుగుదేశం వైపు మళ్ళింది అనేటువంటిది నేను నమ్ముతున్న విషయం. రైట్. ఇక్కడ సుందరాం శర్మ గారు, క్రిందటిసారి చంద్రబాబు గారి మీద కోపంతో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది గెలవదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి వైసీపీకి ఓట్లేశారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని చంద్రబాబు గారు తీవ్రంగా నిందించడం, మోడీ గారు నిందించడం, ఈ కారణంగా బీజేపీ ఎట్లాగూ గెలవదన్నటువంటి ఉద్దేశంతో ఇండివిజువల్గా పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి వైసీపీకి ఓట్లేశారు. మీకు 151 రావడంలో ఈ ఇద్దరి పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు అటొక 6% వేసుకున్న ఏది జనసేనవి, ఇటు బీజేపీది ఒక 3% వేసుకున్న దాదాపు 9% అదవుతుంది. ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక 3% వేసుకుంటే ఒక 12 అవుతుంది. ఇంత శాతం ఇప్పుడు రివర్స్ ఓట్లేసి ఉంటారని మీరు అనుకోవట్లేదా? సార్ ఇక్కడ ఉద్యోగుల గురించి అంటున్నాము. ఈసారి 5,39,000 మంది దాకా ఉద్యోగస్తుల యొక్క ఓటింగ్ జరిగింది అనేటువంటి. లాస్ట్ టైం వచ్చేసరికి అటు ఇటుగా 3 లక్షల ఓటు జరిగింది. ఇక్కడ మనం కన్సిడర్ చేయనటువంటిది ఏంటంటే ఈసారి ఉద్యోగాలు పెరిగినాయి. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు, తర్వాత మనం కొంతమంది పోలీసు ఇది ఇచ్చినటువంటిది, హెల్త్ దాంట్లో ఇచ్చినటువంటివి, ఇవన్నీ కూడా పెరిగినాయి. దాని మూలకంగా 5,39,000 మంది ఉద్యోగుల దాకా వచ్చారు. అయితే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పనంటే మరి జనరల్ గా ఉండరు, ఎందుకంటే ఎవరు ఉండరు. ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ క్యాస్టులు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, మరి అన్నీ ఉంటాయి. మరి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేసేసి మరి టీడీపీకి వేసారా? ఇది ఒక పెద్ద డౌట్ నాకు ఇప్పుడు. ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటున్నారు ఏమని చెప్పానంటే ఉద్యోగస్తులు అని చెప్పారు. మరి ఉద్యోగస్తుల్లో కూడా బయట సమాజంలో ఎట్లున్నాయి, అక్కడ కులాలు ఉన్నాయి, అన్ని గోత్రాలు ఉన్నాయి, అన్ని దచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా వెళ్ళి టీడీపీకి వేస్తారా? వెయ్యరు. ఎట్టి పరిస్థితుల్లో వేరు కూటమికి.
నెంబర్ 1. కాబట్టి ఉద్యోగస్తులందరూ వ్యతిరేకమాది అనేటువంటిది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నట్టు ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏదో బాగా పెరిగిపోయింది అనేటువంటిది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద విపరీతమైనటువంటి ఒక కోపాన్ని కలగజేసినటువంటిది కూడా ఈ యొక్క మీడియానే. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చిన బడ్జెట్ లో కూడా మనకేమి ఇవ్వలేదు అని ఈనాడు పెద్ద బ్యానర్ రైటింగ్ పెట్టి ఆమె నిర్మలా సీతారామన్ గారిని విమర్శించారు. మోడీ మనకి అందుకని బీజేపీని పూర్తిగా విలన్ పాత్రని చేసినటువంటిది వీళ్ళు. అయితే వాళ్ళకి ఓట్ బ్యాంకు నిజం చెప్పాలంటే మాక్సిమం 0.85% మించి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఓటు బ్యాంక్ లాస్ట్ టైం మాకు పడింది, అది మాత్రం నేను అనుకుంటా. మీరు ఇందాక అన్న దాంట్లో ఒక 60 to 70% పడింది, అందులో అనుమానం ఏం లేదు. ఈసారి కూడా మళ్ళా చెప్తున్నాను మీకు నేను, ఈసారి కూడా భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కడైతే కొంత ఇది ఉందో వాళ్ళందరూ కూడా మళ్ళా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేశారు. అయితే కొంత పర్సంటేజ్ అటు ఇటు కొంచెం పెరిగో తగ్గితో పక్కన పెట్టేశారు. నెంబర్ 2 మెయిన్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయనతోటి మొత్తం ఒక సామాజిక వర్గం మొత్తం కూడా ర్యాలీ చేసింది అనేటువంటి దాని మీద కూడా నేను ఒప్పుకోవట్లా. ఎందుకని చెప్పానంటే అసలు ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే అసలు 18 సీట్లు గెలిచి 75 లక్షల ఓటు వచ్చినటువంటి రోజునే అంతటి ఉప్పెన ఇవాళ జనసేన పార్టీలో ఈయన మన పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఇప్పుడు మనం చూడాల. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ద యంగ్స్టర్స్ మోస్ట్లీ బిలో 40 years ఆర్ కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద లేక ఇది ఉన్నటువంటి వాళ్ళు కొంత ర్యాలీ అయినటువంటి మాట వాస్తవం. అది ఇంతకు ముందు ఎలక్షన్స్ లో కూడా జరిగింది. కాబట్టి ఒక 5-6% అది అనేటువంటిది జరిగింది. కానీ వీటన్నిటితో పాటుగా లోకల్ ఫ్యాక్టర్స్ చాలా బాగా పనిచేసింది. ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం వాళ్ళు అందరూ యునైట్ అయ్యారో, నేను మీకు ఇది ఉన్నది చెప్తున్నాను, ఈ మిగతా సామాజిక వర్గాల్లో కూడా మీకు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇవి వస్తాయి. దట్ ఈస్ ద విలేజెస్ లో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాను. అందువలన మొత్తం కన్సాలిడేటెడ్ గా ఒకళ్ళకే ఓటు వెళ్ళింది అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక 3వది చెప్తున్నాను, ఇవాళ ఇందాక మా శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఎస్సీస్ లో ఎంతమంది, ఎస్టీస్ లో ఎంతమంది. అందుకే నేను ఫస్ట్ నా ఓపెనింగ్ రిమార్క్ చెప్పాను, ఎక్కడైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పోలింగ్ బూతుల్లో మొత్తం త్రూఅవుట్ 175 ఉన్నటువంటి చోట్ల 85% పోల్ అయింది. మీరు చెప్పేటువంటి, మీరు బ్రాహ్మణులు చెప్పారు, వైశ్యులు చెప్పారు, అందరి పేరు చెప్పారు, వీళ్ళన్నిటి చోట కూడా అసలు కొన్ని చోట్ల అయితే 70% పోల్ అయింది. దట్ ఈస్ ద రీజన్ దర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ ఉన్నది అనేటువంటిది కూడా నేను ఇప్పుడు చెప్తా వస్తున్నా. ఇంకొక విషయం, మోడీ గారి యొక్క హవాను, మోడీ గారు చంద్రబాబు గారితో కలవటము, దాని ఇంపాక్ట్ కూడా బాగా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కలిశారు, లేకపోతే ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మనకి ఏదో వస్తుంది అనేటువంటిది లేదు. కానీ ఈసారి మాత్రం జగన్ గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్, అంటే 11 మంది బీసీలు పార్లమెంట్లకు ఇచ్చి, కాపులకు కూడా ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అనేటువంటిది కొంత ఉన్నది అనేటువంటిది ఇందాక ఎవరో కూడా చెప్పారు. ఏమనంటే కాపుల్లో కొన్ని చోట్ల వాళ్ళు సాలిడ్ గా తెలుగుదేశం పార్టీకి నిలబడి ఓట్లు వేశారు అని. ఎస్, దట్ ఈస్ ట్రూ. కానీ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా అదే రకంగా ఓట్లు వేశారు అనేటువంటిది కూడా నేను చెప్తా వస్తున్నాను. ఇంకొకటి, పార్లమెంట్కి వచ్చేసరికల్లా భారతీయ జనతా పార్టీ ఏదైతే 10 చోట్ల 6 పార్లమెంట్లు చేసిందో, నేను ఇప్పుడు మనం ఓపెన్ గా చెప్పేది, ఒక 2 చోట్ల మాత్రమే కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చింది. అది కూడా గ్యారంటీ చెప్పలేం, కానీ మొత్తం మీద టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి ప్లేసులు 2 చోట్లే ఉన్నాయి, ఇంకెక్కువ లేవు. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చింది తప్ప పెద్దగా లేదు. అంటే పార్లమెంట్ సీట్లలో లాస్ట్ టైం మాకు 22 వచ్చినట్టున్నాయి, 3 ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కాకపోతే ఆ ఫిగర్ లో 1 అటు ఇటు అవ్వచ్చేమో తప్ప ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీకి 20 దాటుతుంది, తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళందరికీ కలిపి 3-4 అయితే కావచ్చు. అంతకు మించి పార్లమెంట్ సీట్లలో పెద్దగా తేడా వస్తుందని చెప్పని నేనైతే అనుకోవట్లా. అసెంబ్లీ సీట్స్ లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దాని మీద చాలా చోట్ల వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైం మేము ఇచ్చినటువంటి వాటిల్లో లేదా అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, జగన్ గారిని చూసి ఓట్లేస్తారు. లాస్ట్ టైం 151 వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కాదు. ఈసారి కూడా జగన్ గారిని చూసే వేస్తారు, ఈసారి కూడా చంద్రబాబుని చూసే వేస్తారు. అంతేగాని అక్కడ పార్లమెంట్ వాళ్ళ మీద ఉండరు. కానీ తెలుగుదేశం పార్టీలో జరిగిన చిన్న ఇదేమైందంటే, లాస్ట్ మినిట్ వరకు మీరు చాలా సార్లు అన్నారు ముందుగా మేల్కోండి అని చెప్పి మీరు చాలా సార్లు నా యొక్క డిస్కషన్స్ లో అనేవాడు. లాస్ట్ మినిట్ లో వచ్చేసరికల్లా మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు పడి, ఆ క్యాండిడేట్లు ఇబ్బందులు పడి, నాకు సీటు మారిందని ఇట్లా అని జరిగి కొంత వాళ్ళకి లాస్ అయిన మాట వాస్తవం. అది నేను చెప్తుంటా. అంతే తప్ప జగన్ గారిని చూసే ఓటేస్తారు,
ఇక్కడ పక్కన చంద్రబాబు గారికే ఓటేస్తారు. అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏంటంటే జనసేన ఇంపాక్ట్ కంపల్సరీగా, ఎందుకంటే లాస్ట్ టైము 36 దగ్గర 38 నియోజకవర్గాల్లో చాలా నేరోలో ఓడిపోయారు వైసీపీతో. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా బాగా, చాలా క్రిస్టల్ క్లియర్ గా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో 5 నియోజకవర్గాలు, ఉభయ గోదావరి జిల్లాలో 16, కృష్ణా గుంటూరులో 13, ప్రకాశం నెల్లూరులో 1, రాయలసీమలో 3, చాలా నేరోగా. సో ఆ ఇంపాక్ట్ ఈసారి 100% ఇవన్నీ కూడా క్లియర్ గా కూటమి అయినందువల్ల ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలలేదు, ఖచ్చితంగా కన్సాలిడేట్ అవుతుంది. వేవ్ అన్ని మరి మీరు ఎలా చెప్తున్నారు? అసలు వేవే లేదండి. మేము అనుకోవడం 30 సీట్లలో మార్జిన్ అంటున్నారు, తప్పదు. అసలు అక్కడ 3rd ప్లేస్ డిపాజిట్లు పోయినాయి. మీరు ఏంటంటున్నారు? దయచేసి ఒకసారి వెరిఫై చేయండి. 30 సీట్లలో మాకు నేరోలో ఓడిపోలేదు, వాళ్ళు నేరోలో ఓడిపోలేదు మేడం. 30 సీట్లలో అసలు డిపాజిట్లు కూడా రాలేదు. దయచేసి మీరు కొంచెం రాంగ్. లేదండి, లేదు. మీరు లాస్ట్ టైం విడిగా పోటీ చేసినందువల్ల చాలా మంచి రిజల్ట్ చూపించారు. కాబట్టి ఈసారి కాదులేండి, గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల 30,000, 20 నుంచి 40,000 ఓట్లు సాధించారు వాళ్ళు. డిపాజిట్ అది 20 నుంచి 40,000 ఓట్లు, దాదాపు 20 నియోజకవర్గాలను సాధించినట్టున్నారు వాళ్ళు. సార్ 20% ఓటింగ్ షేరింగ్ వచ్చింది సార్ కొన్ని నియోజకవర్గాల్లో. ఒక్క 4-5 నియోజకవర్గాల్లో 27% వచ్చింది సార్. ఈవెన్ రూరల్ సైడ్ కూడా చాలా వాటిల్లో టఫ్ ఫైట్ ఉన్నవి. ఉత్తరాంధ్ర వీటిల్లో రూరల్ లో కూడా టఫ్ ఫైట్ అయిందండి. అందువల్ల ఈసారి పూర్తిగా రూరల్ కంప్లీట్ గా వైసీపీ కేసేస్తారు అని కూడా కొన్ని నియోజకవర్గాల్లో మనం చెప్పలేకపోతున్నాం. లాస్ట్ టైం బోత్ అటు అంటే టీడీపీకి వైసీపీకి కూడా చాలా నేరోగా రూరల్ లో కూడా టఫ్ ఫైట్ జరిగిన నియోజకవర్గాలు ఉన్నాయి. సో అందుకని ఈసారి అవన్నీ కూడా మనం క్యాల్కులేషన్ తీసుకుంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. 92 నియోజకవర్గాల్లో లాస్ట్ టైం వైసీపీ 60% ఓటు బ్యాంక్ తోటి గెలిచింది, ఓట్ పర్సెంటేజ్ తో గెలిచింది. 92 సీట్స్ లో 60% ఓట్ పర్సెంటేజ్ తోటి గెలిచింది. టోటల్ పర్సెంట్ చెప్తున్నారు, మార్జిన్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత గెలిచారు? 92 సెగ్మెంట్స్ లో 60% ఓట్లు వచ్చినాయి. 50,000, 60,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచిన. రైట్. ఇక అది రాష్ట్రానికి సంబంధించి పక్కన పెడితే సరే, ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఫైనల్గా ఒక్క మాట, అందరి అభిప్రాయం సూటిగా చెప్పండి. అన్ని సర్వేలు కూడా ఏ ఒక్కళ్ళు కూడా యాంటీ బీజేపీ కానీ యాంటీ ఎన్డీఏ కానీ అధికారంలోకి వస్తుందని లేదా సమీపంలోకి వస్తుందని ఒక్క జాతీయ సర్వే కూడా మెన్షన్ చేయలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు సుందరాం శర్మ గారు? సార్ ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి నరేంద్ర మోడీ గారికి తగ్గుతున్నాయి సీట్లు, అందులో కొంత అనుమానం ఏం లేదు. అదేదో రాహుల్ గాంధీ మూలకంగానో కాంగ్రెస్ పార్టీ మూలకంగానో ఆ ఇండియా కూటమి వల్ల తగ్గట్లేదు. ప్రజల్లో వచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకు వచ్చినటువంటి దాంతో తగ్గి అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ గా ఓట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టుగా నేను మొదటి నుంచి చెప్పా, మీ దాంట్లో కూడా చెప్పా, సెంట్రల్ లో మోడీ గారు వస్తారు, ఈ రాష్ట్రంలో జగన్ గెలుస్తారు. ఇంక ఇందులో తేడా ఏమి లేదు. రైట్. చౌదరి గారు. సార్ మాకున్న సమాచారం ఏంటంటే రాష్ట్రంలో దేశంలోనూ రెండిట్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు పేరు చెప్పన్నా మరి ఆయన బాధపడుతున్నాడు. మేము మా జనసేన బీజేపీ మాకు అలయన్స్, మేము అలా చెప్పడం లేదు కదా. మా ఎన్డీఏ సర్కారే వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కూడా అదే వస్తుంది. కాకపోతే బీజేపీ వారు ఇప్పుడు గతంలో కన్నా మెరుగే అవకాశం ఉంది. కాబట్టి దేశంలో నాకున్న సమాచారం, మాకున్న మాటలో సమాచారం 180 వరకు ఎన్డీఏ వెళ్తా ఉంది కూటమి ఎంపీ సీట్లు బీజేపీకి. అలాగే కాంగ్రెస్ కి 124 వరకు వస్తాయని మాకున్న సమాచారం. అదర్స్ ఒక 40. టోటల్ గా ఇండియా లెవెల్లో 400+ కావాలనుకున్నారు. అటు ఇటుగా 180, 190 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో అదే వేవ్ కూడా ఆంధ్రాలో వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మాకు నమ్మకం ఉంది. మీరు అన్నట్టు మీ దేశం కోసం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇలా ఇస్తున్నాయి. ఏంటి దీని మీద అంటే, సరే ఇవన్నీ జ్యోతిష్యాలు నమ్మే వాళ్ళు, రాళ్ళు నమ్ముకున్న వాళ్ళు రాళ్ళపాలు అవుతున్నట్టు జ్యోతిష్యాలు నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. కాబట్టి మేమైతే శాస్త్రీయంగా రేపు ఓట్లు ఏ విధంగా బూతుల్లో బయటపడతాయి
దాన్ని నమ్ముకొని ప్రజలు నమ్ముకొని పార్టీ నడుపుతున్నాం కాబట్టి ప్రజల ఆశీర్వాదం మాకుంది, ధర్మం కాపాడుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి గంటాపదంగా చెప్పగలం. గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ దిశగా ఓటింగ్ ప్యాటర్న్ మారింది. మహిళలు కానీ రూరల్ కానీ ఇప్పుడు శర్మ గారి రూరల్ అంతా మాకు సపోర్ట్గా ఉందని నేను చాలా విలేజ్లు తిరిగాను. సరే వాళ్ళ ఆత్మసంతృప్తి వాళ్ళకు ఉండొచ్చు కానీ మాకు కూడా పూర్తి స్థాయిలో రూరల్ ఓటింగ్ ప్యాటర్న్ మార్చారు. మాకు నమ్మకం కలిగింది కాబట్టి 3 పార్టీలు ప్రభుత్వాన్ని దేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మా కార్యకర్తలు ఉత్సాహం కానీ మా క్యారెక్టర్లు నమ్మకం కానీ మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆ విధంగా సుహాసిని ఆనంద్ గారు జాతీయ స్థాయిలో ఏమనుకుంటున్నారు? జాతీయ స్థాయిలో ప్రజలు మార్పు కోరుకోవట్లేదు. ఎందుకంటే చాలా బాగుంది, అటు సంక్షేమము బాగుంది, అభివృద్ధి కూడా దూసుకుపోతుంది. కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని తలదనేలా ఏ దేశం లేదు. మన దేశం మేము అందరూ చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి రోటీ కప్డా और మకాన్ 3 కూడా, అది ముఖ్యంగా 25 కోట్ల మంది దారిద్ర్య రేఖను దాటారు. కాబట్టి అంటే అంత్యోదయ చిట్ట చివర మనిషి వరకు కూడా వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారం అందించాలి అన్నది మోదీ గారి నినాదం. అండ్ ఈ కుటుంబంకి ఈ కులాలకి అతీతంగా భారతీయ జనతా పార్టీలో ఆ నాయకత్వ లక్షణం ఉందండి. సో ఎవరు ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారు, ఏ విధంగా ఆ నాయకుడుగా అక్కడ ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటారు అన్నది వాళ్ళ లక్షణాలు బట్టి కష్టపడి, ఇప్పుడు మోదీ గారి చరిత్ర చూస్తే ఒక బాయ్ నుంచి ఇంతవరకు 3 సార్లు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రధానమంత్రిగా కూడా 3వసారి రాబోతున్నారండి. అంటే అదొక నిబద్ధత, ఆ చిత్తశుద్ధి, కమిట్మెంట్ చేసిన, అంటే ప్రజలకి ఇప్పుడు మనం చూస్తే 8% దాటిపోయిందండి జీడిపి. అంటే మన దేశం నా ప్రజలు అన్న ఒక చిత్తశుద్ధితో, ఒక కాన్సన్ట్రేషన్ తో, ఏకాగ్రతతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా సుభిక్షంగా, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక వేరే దేశాల్లో ఉన్నది మన దేశంలో ఎందుకు లేదు? మన దేశం విశ్వగురు కావాలి అంటే ఇంతవరకు 2014 వరకు ఒకటి చూసాం, ఎంతసేపు వాళ్ళకి వీళ్ళకి దాసోహం చేస్తూ భయపడిపోతూ బతికాం. 2014 నుంచి పరిస్థితి మారిపోయిందండి. దేశం యొక్క రక్షణ విషయంలో, దేశం సరిహద్దులు, మన దేశంలో ఉన్న అభివృద్ధి, ఆఖరికి మనం స్వయంగా వ్యాక్సిన్స్ కూడా మనం చేసి మనం దేశంలో ప్రజల్ని రక్షించుకోగలిగాం. సో అన్ని విధాలా మన దేశం కాంపిటేటివ్ గా తయారవుతోంది. పూర్వం కన్నా ఇప్పుడు ఎగుమతులు పెరిగాయి. మనకున్న హ్యూమన్ రిసోర్సెస్, ఇక్కడున్న మనుషులు, ఒక యువత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ చేయూతనిస్తూ, అటు చిన్న రుణాలను ఇస్తూ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా తీర్చిదిద్దడంలో అన్ని విధాలుగా అండి ఇక్కడ ఒక కనెక్టివిటీ అండ్ ఆల్ వింగ్స్ చెప్పాలి అంటే. సో 100% ఇదే కనుక ప్రజలు ఆశీర్వాదం కనుక ఉంటే ఇంకా మన దేశానికి తిరుగులేదు. ఖచ్చితంగా మనము పూర్వ వైభవం మనం తీసుకురాగలము. అలాగే రీజనల్ పార్టీస్ అన్నిటితో కూడా, అంటే రాజకీయం అంటే మనం ఎలక్షన్స్ వరకు, కానీ తర్వాత అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ప్రభుత్వానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తోంది. అక్కడ అలయన్స్ పార్టీ ఉందా ఈ రాష్ట్రంలో, లేకపోతే మా అపోజిషన్ పార్టీ ఉందా అని అనుకోకుండా ఈ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత అక్కడితో రాజకీయం ఆపి అప్పుడు అభివృద్ధి పైన దృష్టి పెట్టి, సంక్షేమం పైన దృష్టి పెట్టి కేంద్రీకృతమై ఒక టార్గెట్స్ పెట్టుకుంటామండి మేము. అదే విధంగా ట్రిపుల్ తలాక్ కానీ, సిఏఏ కానీ, ఒక జమ్మూ కాశ్మీర్ 370 అబ్రిగేషన్ కానీ అలా కొన్ని ఉన్నాయి. ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి మేము కొన్ని చెయ్యాలి అనుకున్నాము. దానికి అనుకోకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనకి ఈ దేశం సేఫ్ అన్న ఒక దృష్టికి వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు అండి. సో ఆల్వేస్ ఎన్డీఏకి ప్రో ఇన్కంబెన్సీయే ఈ దేశంలో నడుస్తుంది అని మాకు గట్టి నమ్మకం కుదురుతోంది. రైట్. దుగ్గరాజు గారు, ఈ నెహ్రూ రికార్డుని సమం చేయడం జరుగుతోంది అనుకోవచ్చా? తప్పకుండా జరుగుతుందండి. నరేంద్ర మోడీకి ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదు. నరేంద్ర మోడీ గెలుపునేటువంటిది ఆపడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు. ప్రాంతీయ పార్టీలు చాలా చోట్ల బలహీనపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. అంటే బీహారు, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోనంత కాలం బీజేపీకి తిరుగులేదండి.
బీజేపీ పథకం ప్రకారం ప్రాంతీయ పార్టీలను బలహీనపరుస్తూ వచ్చింది కాబట్టి ప్రాంతీయ పార్టీలేమో బలహీనపడిపోతున్నాయి. పోటీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఏమో కొత్తగా కోలుకోవట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా సొంతగా బలం లేనప్పుడు ప్రజలు తప్పనిసరిగా బీజేపీకే ఓటు వేస్తారు. ఎందుకంటే ఒక రకమైన ఆశ కల్పించగలుగుతున్నారండి. సో యువతలో ఉద్యోగ సమస్యలు నిరుద్యోగం ఉన్నప్పటికీ కూడా వీరైతే ఏదో ప్రయత్నం చేస్తారు, మన దేశం కోసం ఆలోచించేటువంటి మనిషి నరేంద్ర మోడీ అనే నమ్మకం అన్ని వర్గాల్లో వచ్చింది కాబట్టి వాడు గెలుపు అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. మెజారిటీలు 300 వాళ్ళు పెట్టుకుని 400 370 ఆ సంఖ్యలో మార్పు రావచ్చేమో, కానీ ఈ నరేంద్ర మోడీ గెలుస్తాడు. ఈసారికి నెహ్రూ రికార్డు స్థిరపడిపోతుందండి. అయితే నెహ్రూ రికార్డులో మనం మొదటి 5 ఏళ్ళు లెక్క కట్టగలమా లేదనేది వేరే విషయం. అది బ్రిటిష్ వాడు ఇచ్చిన భిక్ష కదా నెహ్రూకి. సో కాబట్టి అది తీసేస్తే వరుసగా 3 ఎన్నికలు గెలిచినటువంటి రికార్డు మాత్రం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తాడా, ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ తనకు కూడా పెట్టుకుంటాడా అంటే పెట్టుకోవడమే అర్థమవుతోంది. కాబట్టి బట్ ప్రస్తుతానికి మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశం అంగీకరించినట్టేనండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరామ శర్మ గారు, అట్లాగే శ్రీనివాస చౌదరి గారు, సుహాసిని గారు, దుగ్గరాజు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే రాజకీయం అన్నటువంటిది ఎగ్జిట్ పోల్స్ దాకా వచ్చి ఆగింది. ఇంకొక 3 రోజుల పాటు వెయిట్ చేయాలా అసలు రిజల్ట్ కోసం. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వలేదు కానీ మూడ్ని తెలియజేస్తాయి. అయితే ఈ దఫా ఆంధ్రాకి సంబంధించి మాత్రం విచిత్ర పరిస్థితి ఏంటంటే విపరీతంగా పుట్టుకొచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు జనాల్ని అయోమయానికి గురి చేసినాయి. క్రిందటిసారి ప్రారంభమైనటువంటి ఆ కన్ఫ్యూషన్ ఈ దఫా పతాక స్థాయికి తీసుకెళ్ళి, అయితే జాతీయ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఒక రూట్లో నడుస్తున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ వస్తుందని, ఇక్కడ మాత్రం సంకీర్ణము ఇది ఇటు కూటమి వస్తుందని, అటు పక్కన వైసీపీ వస్తుందన్న 2 వైపుల సర్వేలు వస్తున్నాయి. ఏది నిజమన్నది 4వ తారీఖు సాయంత్రం దాకా మాత్రం ఆంధ్ర ప్రజలకి ఆ అయోమయం కన్ఫ్యూజన్ అలాగే ఉంచుతున్నారు.